అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, ఎన్ని అవమానాలు జరుగుతున్నా, నిన్ను ఎంతమంది మోసం చేస్తున్నా, ఎవరు నిన్ను ఏమన్నా, ఎంతమంది నిన్ను దూషిస్తూ ఉన్నా, దుర్భాషలు ఆడుతూ ఉన్నా, ఎంతమంది నిన్ను తక్కువ అంచనా వేస్తూ ఉన్నా కూడా అలాగే తొక్కివేయాలని ఆలోచిస్తున్నా, చూస్తున్నా, అన్నిటినీ భరించు. కాలమే వాళ్ళకి సరైన సమాధానం చెబుతుంది. ఇక వాళ్ళ జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో నీ కళ్ళతో నువ్వే చూస్తావు. ఇది అక్షరాల సత్యం. అప్పుడు నీకు అర్థమవుతుంది కాలానికి ఎంత అద్భుతమైన శక్తి ఉందో అని. ఖచ్చితంగా కాలానికి శక్తి ఉంది, కానీ ఓపికతో ఉండాలి అంతే. మీరు అనుకున్న లక్ష్యం వైపు ధైర్యంగా అడుగులు వేస్తూ ఉండండి. గుర్తుంచుకో మిత్రమా, జీవితంపై ఎప్పుడు కూడా ఎవరైతే విశ్వాసాన్ని కోల్పోతారో వారే జీవితంలో అన్నీ కోల్పోయిన వారవుతారని తెలుసుకో. ఇక ధైర్యాన్ని ఎవరైతే కోల్పోతారో ఇక వారు కూడా దారిద్ర్యాన్ని వెంటబెట్టుకొని ముందుకెళ్ళడమే అని తెలుసుకో. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా ధైర్యంగా ఉండాలి, మనోధైర్యంతో ఉండాలి. మనోధైర్యంతో ఉన్నవారే తిరుగుతూ ఉంటారు అని చెప్పి గుర్తుంచుకో. ఒక్కొక్క మనిషికి నారాయణుడు ఆ మనిషి ఎంత మంచివాడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, ఉన్నంత వ్యక్తిత్వం అనేది ఉన్నవాడైనా సరే, ఇక వారికి కష్టాలు ఎందుకు పెడుతూ ఉంటాడు? ఈ విషయం తెలుసా? వారేదో పూర్వజన్మలో పాపం చేశారని కాదు. మీరే అలా అనుకుంటే అది అక్షరాల తప్పు. త్రేతాయుగంలో శ్రీరాముడు ఎన్నో కష్టాలు పడ్డాడు అంటే అది తన పూర్వజన్మ పాపం అంటే ఎలా చెప్పండి? శ్రీరాముడికి వనవాసం వచ్చింది, ఎన్నో కష్టాలు పడ్డాడు అంటే అది తన పూర్వజన్మ కర్మ కాదు, అది కైకేయి కోరిక. ఇలాగే జీవితంలో కొన్నిసార్లు మన ప్రమేయం అనేది లేకుండా మనం శిక్షింపబడుతూ ఉంటాం. ఇక అది అనివార్యం. అవతార పురుషులకి, మహానుభావులకి, అలాగే సజ్జనులకి, వీళ్ళకి మాత్రమే నారాయణుడు కష్టాలు ఎందుకు పెడతాడు తెలుసా? వాళ్ళు తాము తట్టుకొని ఎలా తట్టుకోవాలో తెలుసు కాబట్టి, ఈ లోకానికి చెబుతారు కాబట్టే భగవంతుడు కష్టాలు పెడతాడు. ఒక మంచి మనిషి కష్టాలను అనుభవిస్తున్నాడు అంటే దాని అర్థం ఏదో పాపం చేస్తుంటాడు అని కాదు. వంకర మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక మంచివాడు ఎప్పుడు కూడా నీ యొక్క మాట కారణంగా ఏడ్చాడు అంటే అది తప్పకుండా ఆ పాపం, ఆ ఉసురు చాలా భయంకరంగా ఉంటుంది. ఆ కర్మను ఎంతో దారుణంగా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మాట అదుపులో ఉన్నవాడే మహానుభావుడవుతాడని తెలుసుకోండి. వారికి మీరు సహాయం ఏమీ చేయనక్కర్లేదు, వారు ఆశించరు కూడా. కనీసం ఒక మంచి మాట, ఓదార్పుగా మాట్లాడితే చాలు. అంతకు మించిన పుణ్యం ఇంకేముంటుంది? జీవితంలో మరెక్కడ అంతకు మించిన పుణ్యం దొరకదు. ఒక మంచి మనిషి, ఒక గొప్ప వ్యక్తి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నాడు అంటే అది అతని పాపం లేదా పుణ్యం అంటూ అతని యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరైన పద్ధతి కాదు. ఒక పెద్ద మనిషిని మనం అంచనా వేయాలి అంటే ఖచ్చితంగా ఒకటే మార్గం. ఆయన జీవితంలో ఏర్పడిన ఘట్టాలను బట్టి అంచనా వేయకూడదు. ఆయా ఘట్టాలలో ఆయన స్పందించిన విధానాన్ని బట్టి అంచనా వేయాలి. ఇదే సరైన పద్ధతి. అర్థమైందనుకుంటాను. అవును మిత్రమా, నమ్మిన వాళ్ళ చేతుల్లో మోసపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దానికి మించిన బాధ మరొకటి ఉండదు. అవునా కాదా? అక్షరాల నిజం. ప్రస్తుతానికి ఓటమే నీ చిరునామా అయి ఉండవచ్చు, కానీ నీ దగ్గర ఇప్పుడు డబ్బు లేకపోయి ఉండవచ్చు, కానీ సంస్కారం ఉంది కదా. ఉన్నత చదువు లేకపోవచ్చు, కానీ మంచి గుణం ఉంది కదా. ధైర్యంగా ఉండండి, అలాగే నిజాయితీగా ఉండండి, అంతా మంచే జరుగుతుంది. లోకం తీరును బట్టి మనం మన పద్ధతిని మార్చుకోవాలి, నడవడిక మార్చుకోవాలి. ఇక మన తప్పును వేలెత్తి చూపిస్తారు, అందువల్ల వాళ్ళ తప్పులు మాత్రం సమర్థించుకుంటూ ఉంటారు.
కాబట్టి ఈ లోకం తీరు ఎప్పటికీ మారదని మాత్రం తెలుసుకోండి. నువ్వు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నిర్ణయం నీదే మిత్రమా, నువ్వే తీసుకోవాలి. అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. మరి కొన్ని బంధాలను దాటి గర్జించినప్పుడే ఆత్మవిశ్వాసం స్థిరపడుతుంది అని తెలుసుకోండి. ఎప్పుడూ ఒకేలా ఉండిపోతే ఎలా చెప్పండి? అలా ఉండకూడదు. మీదే ఆలోచించండి, నిర్ణయం మీదే అవుతుంది. బతుకు బరువైంది అంటే బలమైన కారణాలు ఏమై ఉంటాయి? గుండెను తాకి ఉంటాయి. బాధ అయినదే భరించాలి, ఇక కష్టాన్నైతే ఎదిరించాలి. అవును మిత్రమా, అంతేకాని జీవితాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు, అస్సలు వదిలిపెట్టకూడదు. గుర్తుంచుకొని ముందుకు సాగాలి. మరి ఓర్చుకోవడం తెలిసినవాడు జీవించడం అదే నేర్పిస్తుంది వాడికి. మనసుకు మించిన తీర్పు లేదు, జీవితాన్ని మించిన గ్రంథము లేదు. ఇక ధర్మం కోసం మొదలయ్యే ప్రతి సంఘర్షణ కూడా ఒక చరిత్ర అవుతుంది. గుర్తుంచుకో మిత్రమా ఈ విషయాన్ని. ధర్మం అంటే ఇలానే ఉంటుంది. భరించే వారికే క్షమించే అధికారం ఉంటుంది. తప్పునైతే క్షమించు, అలాగే నమ్మక ద్రోహాన్ని మాత్రం ఎప్పటికీ సహించకు. మంచిగా ఉన్నవారితో మంచిగా ఉండు, చెడుగా ఉన్నవారితో చెడుగానే ఉండు. ఇక ఇదే కదా ధర్మం అంటే. ఇదే ధర్మం అని తెలుసుకో. మనుషుల అవసరమని వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, ఇక అవసరం తీరాక వదిలేస్తారు, ఆడుకుంటారు కూడా మనుషులతో. ఇదే ఈ లోకం తీరు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో అందరూ ఒకేలా ఉంటారని అనుకోవడం నీ తప్పే. కాబట్టి ఏ సందర్భంలో ఎలా ఉండాలో నువ్వే తెలుసుకోవాలి. సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి నువ్వే పక్వంగా మెలగాలి. అప్పుడే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ఇన్ని సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో తెలియచేయండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు చాలా బాగా నచ్చి ఉంటుంది. మీకు ఎన్నో విషయాలు తెలిసాయి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్లో కూడా తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.